ధృతి అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం కోసం పట్టుదలతో పరిశ్రమించాలి. అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఒక పుస్తకం రాశారు. ఆ ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇట్ ఈస్ నాట్ రాంగ్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ద స్టార్స్ టు రీచ్ ఫర్. ఇట్ ఈస్ ఈక్వల్లీ నాట్ రాంగ్ ఇఫ్ యు ఫెయిల్ ఇన్ రీచింగ్ ది స్టార్స్ విచ్ యు హ్యావ్ ఎయిమ్డ్ ఫర్. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్టార్స్ టు రీచ్ ఫర్. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని చేరడానికి చిత్తశుద్ధితో పరిశ్రమించినప్పటికీ చేరలేకపోతే దాని వలన బాధపడవలసిన అవసరం లేదు. చిత్తశుద్ధితో పరిశ్రమ చేసినవాడు ఒకనాడు కాకపోతే ఒకనాడు సాధిస్తాడు. కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటారు రామాయణంలో. 100 సంవత్సరములు ప్రయత్నం చేసినవాడు 99 సంవత్సరముల 11 నెలల 29 రోజులు విఫలమైన ఆ చిట్ట చివరి రోజునైనా విజయాన్ని సాధిస్తాడు తప్ప జీవితం అంతా వైఫల్యం ఉండదు. అసలు లక్ష్యం లేని జీవితం ఉంటుందే అది మాత్రం హేయమైనటువంటి జీవితం. ప్రతి వ్యక్తి జీవితానికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. నేను జీవితంలో ఇది సాధిస్తాను అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యాన్ని పెట్టుకుని వదిలిపెట్టేయడం గొప్ప కాదు. నేను కలెక్టర్ని అవుతాను అనుకుని వదిలిపెడితే కలెక్టర్ అవడవు. నేను ఒక డాక్టర్ని అవుతాను అనుకుని వదిలిపెట్టేసిన వాడు డాక్టర్ అవడు. ఏది అవుతానని నువ్వు అనుకున్నావో దానికోసం అహరహం శ్రమించగలిగినటువంటి మానసికమైన దీక్ష ఉండాలి. ఈషా అంటారు సంస్కృతంలో. అంటే నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నావో దానికోసం చిత్తశుద్ధితో నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నమునందు అత్యంత విలువైనది ఏది అంటే కాలము. కాలము యొక్క విలువ లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఒక వ్యక్తి ఏది అవుతాడు, ఎంత కాలం కీర్తితో జీవిస్తాడు అన్నది ఆ వ్యక్తి కాలమును ఎంత సద్వినియోగం చేసుకుంటాడు అన్న దాని మీద ఆధారపడుతుంది. ఒక విషయాన్ని చెయ్యడం గొప్ప కాదు, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యడం గొప్ప. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు. పెద్దలైన వారు విద్యావేత్తలైనటువంటి వారికి కోపం రాకూడదు, కానీ వారికి కూడా కోపం వస్తుందట. ఎప్పుడు వస్తుంది అంటే చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యని వాడిని చూస్తే వస్తుందిట. 1 సంవత్సరం పాటు విద్యాభ్యాసం చెయ్యండి అని అవకాశం ఇచ్చినప్పుడు అది ఒక గొప్ప వరం. చదువుకోవడం అనేటటువంటిది కొన్ని కోట్ల మందిలో ఎవరో కొంతమందికి మాత్రమే లభ్యమవుతోంది. అటువంటి అవకాశం లభించినప్పుడు చదువుకోవడం అనేటటువంటిది ఎంతో సంతోషంతో చేయవలసిన ప్రక్రియ. ఇది నాకు భగవంతుడిచ్చిన అపూర్వమైన అవకాశం. ఈ విద్యార్థి దశలో నాకు ఏ ప్రతిబంధకాలు లేవు. హాయిగా నేను ఎన్ని పుస్తకాలైనా చదువుకోవచ్చు. ఒకసారి చదివితే రాని విషయాన్ని 2 సార్లు చదివితే వస్తుంది. 2 సార్లు చదివితే రాని విషయం 3 సార్లు చదివితే వస్తుంది. 3 సార్లు చదివితే రానివాడికి 10 మార్లు చదివితే వస్తుంది. అంతేకాని 10 మార్లు చదవడానికి బద్ధకం అయితే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చేత కాకపోతే ఆ వ్యక్తి కాలమునందు శాశ్వతమైనటువంటి కీర్తిని సముపార్జించగలిగిన వాడు ఎన్నటికీ కాలేడు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం రావాలి. నేను విద్యార్థులతో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకుని చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారు, మీరు తొందరగా స్మరించగలిగిన వారు, మీ వయసులో ఉన్నటువంటి వారందరికీ కూడా బాగా గుర్తుండిపోయిన వ్యక్తి కనుక అబ్దుల్ కలాం గారిని ఎక్కువ ప్రస్తావన చేస్తూ ఉంటాను. వారు పాత్వేస్ టు సక్సెస్ అని వారి శరీర పతనానికి ముందర ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన ఒక విషయాన్ని ఉటంకించారు. మోరిస్ గుడ్మ్యాన్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు, ది మిరికల్ మ్యాన్ ఆ పుస్తకం పేరు. అందులో ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. మనిషి మానసికంగా దృఢమైన సంకల్పం ఉంటే ఎంత గొప్ప విషయాన్ని ఎలా సాధించగలడు అన్న విషయాన్ని. ఆయన సరదా కోసమని ఒక రోజున విమానాన్ని నడుపుతున్నాడు. కొన్ని దేశాల్లో విమానాన్ని అద్దెకిస్తారు, 1 గంట 2 గంటలో ఆకాశంలో అలా తిరగడానికి. ఆ విమానం అన్ని విధాలా యోగ్యమైంది. కానీ అకస్మాత్తుగా ఆ విమానం ఎగరడానికి అందులో ఉన్న ఏ ప్రధానమైనటువంటి సాధనమైతే పని చెయ్యాలో అది పని చేయడం మానేసింది. ఆ విమానం కింద పడిపోతోంది.
కింద పడిపోతున్న విమానాన్ని అత్యవసరంగా ఏదైనా దగ్గర ఉన్న విమానాశ్రయంలో దింపేటటువంటి ప్రయత్నం చేశాడు ఆ మోరిస్ గుడ్మ్యాన్ అన్న ఆయన. ఆ ప్రయత్నం చేయడంలో ఆ విమానం కిందకొస్తూ విద్యుత్ తీగల్ని తగలడం ఏమిటి, అది కింద పడిపోయింది. కింద పడిపోయి వ్యవస్థ అంతా చెడిపోయి ముక్కలుగా విరిగిపోయింది. ఆ విరిగిపోవడంలో అందులో ఒక్కడే ఉన్నాడు విమానాన్ని నడుపుతూ ఆ గుడ్మ్యాన్. ఆయన విన్నుపం విరిగిపోయి నొక్కుకుపోవడంలో ఆయన బ్రతికున్నా ఎందుకు పనికిరాని వాడు అయిపోయాడు. వైద్యశాలకి తీసుకొచ్చారు. వైద్యులు అన్నారు, ఈయన కనురెప్ప వెయ్యగలడు, కనురెప్ప ఎత్తగలడు, ఇంకేమీ చేయలేడు. ఆయన ఊపిరి కూడా ఆయన తీయలేడు. ఆయన ఊపిరి తీసుకోలేడు కనుక ఆయనకి ప్రాణవాయువుని కృతకంగా ఇవ్వాలి. ఆయన తినలేడు కనుక శరీరం నిలబడడానికి ఆయనకి నిరంతరం శక్తినిచ్చే పదార్థాల్ని ఎక్కిస్తూ ఉండాలి తప్పించి కనురెప్ప వేసి కనురెప్ప ఎత్తడానికి వినా ఇంకా ఆయన ఎందుకో పనికిరాడు, బ్రతికున్నంత కాలం ఇలాగే ఉండాలి అన్నారు. అది ఆయనకి వినపడుతోంది ఆ మోరిస్ గుడ్మ్యాన్కి. ఆయన మనసులో తీవ్రమైన సంకల్పం చేశాడు. డాక్టర్లు నేను బ్రతికున్నంత కాలం ఇలాగే ఉంటానని అంటున్నారు, నేను అధైర్యపడను, నేను సాధిస్తాను. నేను ఖచ్చితంగా 1 సంవత్సర కాలం లోపల పరమ ఆరోగ్యవంతంగా పూర్వం ఎలా నడిచి వెళ్ళిపోయేవాడినో అలా నడుచుకుంటూ నా ఇంటికి వెళ్ళిపోతాను అని నిర్ణయం తీసుకుని కఠోరమైనటువంటి సాధనతో మొదలుపెట్టాడు. కొద్ది వారాలు అయ్యేటప్పటికి ప్రాణవాయువుని తొలగిస్తే తనంత తాను ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత పరిశ్రమ చేసి సంకల్ప బలంతో ఉత్సాహంతో ఆరోగ్యాన్ని కొని తెచ్చుకుని ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా 1 సంవత్సరం పూర్తయ్యేటప్పటికీ అతను పెట్టుకున్న రోజున వైద్యశాల నుంచి నడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. అనితర సాధ్యమైన విషయాన్ని సాధించాడు. ఏ వైద్యులు ఈ వ్యక్తి కనురెప్ప వేసి కనురెప్ప ఎత్తడానికి వినా పనికిరాడని చెప్పారో, పక్కన నిలబడిన వాళ్ళందరూ కూడా ఇక నువ్వు నడవలేవు, లేవలేవు, కూర్చోలేవు, పడుకోలేవు, ఊపిరి తీలేవు అని చెప్పారో అంతమంది నిరుత్సాహపరుస్తూ మాట్లాడుతుండగా లోపల సంకల్ప బలంతో అతనొక్కడే అద్వితీయమైన రీతిలో సాధించి ఇంటికి వెళ్ళాడు. ఇది ఎప్పుడో జరిగిన సంఘటన కాదు, 1881 సంవత్సరంలో జరిగింది. అంటే ఒక వ్యక్తికి సంకల్పమునందు తీవ్రమైన ఇచ్ఛ ఉండాలి. నేను ఇది అవ్వాలనేటటువంటి కోరికతో పరిశ్రమ చెయ్యాలి తప్ప సాధించడం అనేటటువంటిది కష్టమైనది కాదు. మోరిస్ గుడ్మ్యాన్ కన్నా దయనీయమైన స్థితిలో ఎవరం లేం కదా. ఒక పుస్తకాన్ని కష్టపడి చదువుకోవడం కష్టమా, పరీక్ష రాయడం కష్టమా? చదువుకోవడం అన్నది సంతోషకరమైన ప్రక్రియగా మారినప్పుడు పుస్తకాలు చదవడం కష్టమా? ఏది కష్టం? కేవలం సంకల్పాన్ని పెట్టుకోవడం గొప్ప కాదు, ఆ సంకల్పాన్ని సాధించడానికి దృఢమైన దీక్షతో ప్రయత్నం చెయ్యడం గొప్ప. శ్రీరామాయణంలో స్వామి హనుమ వంక చూడండి. 100 యోజనముల సముద్రమును దాటి అవతల వైపుకు వెళ్ళాలి. యువతల వైపు ఉత్తర తీరంలో కొన్ని లక్షల మంది వానరులు కూర్చుని ఉండిపోయారు. సుందరకాండ పారాయణ చెయ్యండి అంటారు. ఎందుకు పారాయణ చెయ్యండి అంటారు? అదేదో జరిగిపోయిన కథ అని కాదు. ఇన్ని లక్షల మంది వానరములు సముద్రాన్ని దాటలేక కూర్చున్నాయి. కానీ ఒక్క హనుమ మాత్రం ఈ సముద్రాన్ని దాటుతాను అనడం కాదు, అక్కడ ఉన్నటువంటి పర్వతం ఎక్కి కూర్చుని సముద్రం వంక చూసి మహర్షి ఒక అద్భుతమైన శ్లోకం కిష్కింధకాండ చిట్ట చివరిలో ఇచ్చారు. ఆయన అసలు ముందు సముద్రాన్ని దాటడానికి సవేగవాన్ వేహ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మనసుతో లంకాపట్టణానికి వెళ్ళిపోయారు. ఎవరైనా సరే ఒక కార్యాన్ని సాధించేటప్పుడు ముందు మానసికమైనటువంటి బలాన్ని పొంది ఉండాలి. అయ్యో నెల్లూరు వచ్చాను, ఆధ్యాత్మిక ప్రవచనం ఏదో శివానంద లహరి గురించి చెప్పమన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏదో ఆధ్యాత్మిక విషయం అడుగుతారనుకుంటే పిల్లలను ఉద్దేశించి మాట్లాడమన్నారు. నేను ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడతాను, ఏం మాట్లాడాలి, నేను మాట్లాడగలనా అని నాకు